ప్రస్తుతం నేను రాజేంద్ర నగర్లోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాను. నా వెనుక చూస్తున్నారు కదా, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో భాగంగా ఈరోజు నేను ఈ ద్రాక్ష పరిశోధన స్థానానికి అయితే వచ్చాను. నా వెనుక చూస్తున్నారు కదా, మొత్తం దాదాపు ఇక్కడ గ్రేప్స్కి సంబంధించి పెద్ద ఎత్తున 10 ఎకరాలు అయితే ఇది ఉంది. బట్ 10 ఎకరాల్లో 5 ఎకరాల మట్టుకు 5 ఎకరాల మట్టుకు ఇక్కడ ఫార్మింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి ఆఫీసర్స్ చెప్తున్నారు. చాలా వరకు ఇక్కడ 69 రకాల ద్రాక్ష వెరైటీస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా విజిటర్స్ కూడా వస్తుంటారు. ప్రతి సండే కూడా లాస్ట్ ఇదే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కూడా మొన్న పెద్ద ఎత్తున ఇక్కడ కూడా అగ్రికల్చర్ శాఖ ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగింది. సో ప్రతి ఇయర్ ఈ టైంలో ఫిబ్రవరి నుంచి దాదాపు ఈ ఫార్మింగ్ అనేది జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి దాదాపు ఏప్రిల్ వరకు కోతకు వచ్చే టైం అని చెప్పేసి చెప్తున్నారు ఆఫీసర్ చెప్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం ద్రాక్ష తోటకు సంబంధించి 5 ఎకరాలలో ఫార్మింగ్ చేశారు. దాదాపు ఈ చుట్టుపక్కల ఏరియాలతో పాటు చాలా వరకు ఇక్కడ కొనుక్కోవడానికి చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు సందర్శకులు కానీ ప్రజలు కానీ చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు. చూస్తున్నారు కదా, ఫ్యామిలీలతో సహా వచ్చి ఇక్కడ ఒక చిన్న పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం గ్రేప్స్ కూడా కొనుక్కొని, ఎందుకంటే బయట దొరికిన దానికంటే ఇక్కడ కొంచెం క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ కూడా కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. చూస్తున్నా కదా, మొత్తం ఈ ఫార్మింగ్ అంతా దాదాపు 4.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఫార్మింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఒక్కొక్క ద్రాక్ష సంబంధించి కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ సంబంధించి కూడా ఇక్కడ ఒక్కొక్క ఫోల్కి బోర్డు పెట్టడం జరిగింది ఆఫీసర్స్. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. విజిటర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి కొనుక్కొని పోతున్నారు. సార్ చూసారా, టేస్ట్ చూసారా, ఎట్లా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఎంత కొనుక్కొని వెళ్తున్నారు? కిలోన్నర తీసుకుంటాను. ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉంది బయట దానికి ఇక్కడికి రేట్ ఎట్లా ఉంది? కొంచెం ఎక్కువ ఉంది రేటు, కానీ టేస్ట్ బాగున్నాయి కదా. అంటే బయట అంతే కొంచెం మందు వేసి ఉంటుంది, ఇక ఆర్గానిక్ కొంచెం బాగుంది, చాలా టేస్ట్ బాగుంది. బట్ రేట్ మాత్రం కొంచెం ఎట్లా ఉంది? కేజీ ఎట్లా ఉంది? ఏమేమి తీసుకున్నారు? ఎలాంటి గ్రేప్స్ దొరుకుతున్నాయి ఇక్కడ? గ్రీన్ కలర్ తీసుకున్నాము, ఒకటి బ్లాక్ అంటే గ్రీన్ తీసుకున్నాం. రేట్ మాత్రం కొంచెం హై ఉందండి, పర్లేదు. ఆరోగ్యం కదా, బాగుంటుంది ఆరోగ్యం. ఓకే, చూస్తున్నారు కదా, చాలా అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున కొనుక్కొని పోతున్నారు. బయట దానికంటే ఇక్కడ కొంచెం రేటు ఎక్కువన్నా కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. మేడం ఎట్లా ఉంది? ఏమేమి తీసుకెళ్తున్నారు? బ్లాక్ గ్రేప్స్ ఉన్నట్టున్నాయి, వైట్ గ్రేప్స్ అండ్ కొన్ని రెడిష్ గ్రీన్ గ్రేప్స్ తీసుకుంటున్నాం. రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్స్ గురించి తెలియదు కానీ టేస్ట్ ఈస్ గుడ్. అక్కడ బయట అంతా డబుల్ ఉన్నాయి, బయట కంటే డబుల్ ఎక్కువ ఉన్నాయి. కేజీ 300 ఉంది, ఇదేమో 400 ఉంది, ఇంకోటి 800 కూడా ఉంది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. యా, అంటే ఆర్గానిక్ అని చెప్తున్నారు వాళ్ళు. ఏమీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ మందులు కానీ కొట్టకుండా న్యాచురల్గానే గ్రో చేస్తామన్నారు. సో కాబట్టి కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. రెగ్యులర్గా వస్తుంటారా? ఎట్లా తెలిసి? ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం. కాకపోతే అంతకుముందు మామూలుగా యూట్యూబ్లో చూసాము, ఇది ఫస్ట్ టైం చూసాం అనమాట. రీసెంట్గా స్టార్ట్ అయింది కదా ఫెస్టివల్, సో చూద్దాము అని పిల్లలకు కూడా అసలు ఈ గ్రేప్ వైన్స్ ఎలా ఉంటాయి, ఎలా కాస్తాయి తెలుస్తుంది కదా ఒకసారి. అన్ని చోట్ల దొరకవు కదా ఈ ఫ్రూట్స్, ఇవన్నీ ఈ టైంలోనే దొరుకుతాయి. ఇక్కడ చూడడానికి కూడా బాగుంటుంది, ఫోటోలు దిగచ్చు, పిల్లలకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది అయిపోయిన ఎగ్జామ్స్ అయిపోయినా ఎట్లుంది? చూసావా మొత్తం? చూసా. ఎట్లా ఏమనిపించింది? ఏం నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చి? చాలా బాగున్నాయి అన్నీ. గ్రేప్స్ తీసుకున్నావా? తిన్నావా? చెట్ల మించాలి ఏమన్నా? ఇక్కడ చెట్ల మించాలి ఏం తీసుకొని తినలేదా? తినలే. ఎందుకు? అవి అంత గ్రో అవ్వాలి, ఇటు సైడ్ చూపిస్తున్నారు కానీ ఇవి ఎక్కువ గ్రో అనిపించింది. ఇట్లా బాగుంది, నచ్చింది. ఇంకా కొన్ని గ్రో అవ్వాలి, కానీ టేస్ట్ మటుకు చాలా బాగున్నాయి. కాకపోతే రేట్ మటుకు కొంచెం హైలా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. అంటే బయట రేట్స్ కంపేర్ చేస్తే చాలా, బయట రేట్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం హైగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఆర్గానిక్ కాబట్టి ఓకే, ఏం పెస్టిసైడ్స్ ఏం లేవు కాబట్టి ఓకే. బయట కూడా ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా, మరి అది ఎట్లా నమ్మడం, ఎట్లా తెలుసుకోవడం? మరి ఆర్గానిక్ అనేది మీకు ఎట్లా? లేదు అంత తెలీదు. ఇక్కడ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ గ్రేప్ రీసెర్చ్ సెంటరే కాబట్టి ఇక్కడ ఆర్గానిక్ అంటే కొంచెం నమ్మచ్చు. బయట అంటే మనం చెప్పలేము అది ఏది అనేదో, అది ఐడెంటిఫై చేయడం కస్టమర్స్ కష్టం. మోసం కూడా జరుగుతుంటుంది ఆర్గానిక్ అని చెప్పేసి. ఎస్ ప్రీమియం ప్రైస్ పెట్టి ఆర్గానిక్ అనొచ్చు, బట్ జెన్యున్ కూడా ఉంటారు కానీ మనకి తెలియదు. కస్టమర్ సైడ్ మనం ఐడెంటిఫై చేయాలి అంటే కష్టం అది. బట్ ఇక్కడ కాబట్టి గవర్నమెంట్ కాబట్టి కొంచెం రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, అందుకని ఓకే మనం నమ్మచ్చు.
అంటే రేటు రీజనబుల్ అనుకుంటున్నారా? ఎందుకంటే క్వాలిటీ బాగుంది అంటున్నారు. ఒకవేళ రేట్ కొంచెం ఇంకా తగ్గితే ఎట్లా ఉండదు? రేట్ తగ్గితే బాగానే ఉంటుంది, ఒక 100-200 ఏమైనా తగ్గచ్చు. అది మీరు చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేశారు? బాగానే ఉంది. ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఇంకా లేదు. ఇంకా లేదు. ఓకే, ఏం నేర్చుకున్నావు మరి ఇక్కడికి వచ్చి? ఏం చూసావు? ఎలాంటి గ్రేప్స్ నచ్చాయి నీకు? గ్రీన్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్. ఇంకా తిన్నావా మరి చెట్టు నుంచి? తినలేదా? ఎందుకు నచ్చలేదు కాబట్టి. నచ్చలేదా? చెట్టు మీద కోసింది నచ్చలేదు, ఆహా. ఇక్కడ అనేది బాగుంది అందుకని చెప్పి తీసుకున్నాం. బాగుంది సార్, గుడ్. आप कहाँ से आए? गुजरात। गुजरात। हाँ। देखिए पूरा। हाँ देख लिया, कैसे है? बहुत अच्छा है और अच्छा ग्रोइंग है, टेस्ट कैसे है? टेस्ट भी बहुत अच्छा है। खरीद लिया? नहीं अभी खरीदने वाले हैं, सो एवरीवन शुड विजिट। ओके, ओके। आप कहाँ से आए? महाराष्ट्र आए हम नासिक से। यही ग्रेप्स का प्लांट देखने आए थे, इधर देख लिया सब, खा के भी देखा, टेस्ट भी अच्छा है और अभी खरीदेंगे भी जाते समय। ओके, थैंक यू सर। మనతో పాటు ఇంకొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళు విజిటర్స్ వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు. మేడం, ఎట్లా అనిపించింది? చూసారా? ఫార్మింగ్ చూసారా? అంటే బాగా మంచి సీజన్లో రాలేదు మేము అనిపించింది మాకు. అయిపోయినాయి మీరు వచ్చేసరికి మొత్తం? ఎక్కువ లేవు కదా, లేవు. అదే ఉన్న చోటుకి వెళ్ళి కొన్ని పిక్ చేసి టేస్ట్ చూసి ఏవి బాగున్నాయో. అంటే రెగ్యులర్గా వస్తారా మేడం? మేమైతే ఫస్ట్ టైం అండి ఇది, ఫస్ట్ టైం. ఓకే, మా వాళ్ళు వస్తుంటారు. మీకేమనిపించింది? ఏమేమి ఉన్నారు? బాగానే ఉందండి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే అవన్నీ లాస్ట్ ఉన్నట్టున్నాయి, క్రీప్ అవంతా మంచి మంచివన్నీ కోసేసినట్టున్నారు. కొంచెం టేస్ట్ కూడా చేసాము, కొన్ని అయితే చాలా బాగున్నాయి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఫస్ట్ టైమా లేకపోతే ఇంత టైం అండి. ఎట్లా తెలిసింది ఇక్కడ ఇక్కడ మా రిలేషన్స్ అందరూ వస్తుంటే అందరం కలిసి వచ్చాము. ఎట్లా ఏం చెప్పారు? పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. పిల్లలకి ఏం చెప్పారు? పిల్లలు మా పిల్లలు మేమే వచ్చాం, మేమందరం వచ్చాం. బాగుంది ఎక్స్పీరియన్స్. మేము ఇక్కడ మెహదీపట్నం నుంచి వచ్చాము. మాకు దగ్గర పిల్లలకి రకరకాల గ్రేప్స్ లైవ్గా దగ్గరగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది. ఇంకా వాళ్ళకి టేస్ట్ చూపించడం, గ్రేప్స్ తోట ఎలా ఉంటుందో చూపించడం, లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నియర్ బై ఉండడం, దగ్గర ఉండడం, వీఆర్ హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తుంటాం, వచ్చినప్పుడు అలా అయిపోతూ ఉంటాయి. బట్ ఎండింగ్ టైంలో వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వచ్చినప్పుడు చాలా క్రౌడ్ వస్తారు, చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది. చాలా రకాల గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ గ్లోబ్, రెడ్ గ్లోబ్, చాలా రకాల గ్రేప్స్ ఉన్నాయి. టేస్ట్ పరంగా చాలా ఉన్నాయి. లైవ్గా చూడడం పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా చాలా బాగుంది చెప్పాలంటే. చూసావా? ఎట్లా అనిపించింది లైవ్? చాలా బాగుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. గ్రీన్ కలర్వి చాలా బాగున్నాయి. గ్రీన్ కలర్, బ్లాక్ బాగాలేవా మరి? బాగున్నాయి. బ్లాక్ పుల్లా ఉంటాయి కదా, అందుకే బాగాలేవు. అవి కూడా బాగున్నాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. ఓకే, నువ్వేం తిన్నావు? నీకేం గ్రేప్స్ నచ్చాయి? నాకు అన్ని గ్రేప్స్ నచ్చినాయి. నాకు మోస్ట్లీ నేను ఎక్కువ గ్రీన్ గ్రేప్స్ తింటాను కాబట్టి ఈసారి గ్రీన్ గ్రేప్స్లో సీడ్స్ ఉన్నాయి, అది బాగుంది. అదే బాగుంది, సీడ్లెస్ కన్నా సీడ్ ఉండేవే బాగున్నాయి అని అనిపించింది. బాగానే చెప్తున్నావు. నీకు ఇంకేం నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి అట్లా సీడ్ ఎట్లా వస్తుంది, ఎట్లా క్లాస్లో నేర్చుకున్నాం, ఎట్లా పాలినేషన్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా సీడ్కి సపోర్టింగ్గా దానికి వాటర్ కూడా వేస్తున్నారు. ఓకే, పాపకు కొంచెం క్లాస్లో కూడా చెప్తున్నట్టున్నారు. ఫార్మింగ్ సంబంధించి కూడా చాలా వరకు ఎక్స్పీరియన్స్గా చెప్తున్నట్టుంది. ఫార్మింగ్ సంబంధించి ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. మేడం, చూసారా ఏంటి? చూసాము, ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మేము సెర్చ్ చేస్తుంటాము ఇలా చూడాలని ఫెస్టివల్స్ అలా, సో ఈసారి దొరికింది. సో న్యూస్లో చూసేసి వచ్చేసాము, బాగుంది. తీసుకున్నారా ఏమన్నా? తీసుకోలేదు, తినేసాం. తినేసారా? అంటే అలా లైవ్గా తీసుకొని తినడం చాలా బాగుంటుంది. సో ట్రై చేసాం. సినిమాలలో చూస్తుంటా ఉంటాం. అవును, యాక్చువల్గా దానికోసమే వచ్చాము. అడిగాం వాళ్ళని అలా తీసుకొని కొనుక్కోవచ్చా అని చెప్పేసి. అయిపోయిందని చెప్పారు, లైవ్గా తీసుకోవడం ఇక్కడ ఉన్నాయని చెప్పారు.
సో సరే అని చెప్పేసి అక్కడ కొందామని వెయిట్ చేస్తున్నాం. ఓకే మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? మేము లంగరోజు నుండి వచ్చినామండి. 5 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఫైవ్ ఇయర్స్గా ఎవ్రీ ఫిబ్రవరి మార్చ్లో ఓపెన్ అవుతుంది ఇది. ఎప్పుడు ప్రతిసారి వచ్చి విజిట్ చేస్తాము, కొనుక్కెళ్తాము, తింటాము, అన్ని ఫామ్లో తిరుగుతాం, ఫొటోస్ తీసుకుంటాం. మాకు చాలా బాగా అనిపించింది. మేము తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. బాగుంటుంది సార్ ఇది. రేట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదా సార్, ఇది ఆర్గానిక్ కదా, బాగుంటుంది. ఆర్గానిక్ కదా, మాకు చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కానీ అన్నిటికీ బాగా అనిపిస్తుంది, బాగుంటుంది సార్. కానీ గ్రేప్స్ కాకుండా ఇంకా మిగతా కూడా ఇలాగే పెడితే పిల్లలకి ఫ్యూచర్లో బాగా పనికొస్తుంది, చూపించడానికి చాలా బాగుంటుంది. అంటే లైవ్గా చూస్తే నేర్చుకుంటారు కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ వీ ఎంజాయ్ లాట్ చూడండి, పిల్లలకు కూడా తెలుసుకోవడానికి వస్తున్నాయి ఫ్రూట్స్, ఇలా వస్తున్నాయి, క్రీపర్స్ ఏంటి, క్లైంబర్స్ ఏంటివి ఈజీగా తెలుసుకోవడానికి. సో ఇంకొన్ని కూడా ఇలాగే మాకు అలౌ చేసి చూపిస్తే బాగుంటుంది. ఫార్మింగ్ అవును షూర్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఈ ఫార్మింగ్ మీద ఇంకా ఆల్రెడీ వస్తున్నారు నెక్స్ట్ జనరేషన్, ఇంకా వీళ్ళకి కూడా చిన్నపిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నా కదా, నేను ఇప్పుడు ఈ తోటలోకి వచ్చిన ఇక్కడ మొత్తం ఈ బ్లాక్ గ్రేప్స్ అయితే కనబడుతున్నాయి. ఇంతకుముందు చూసిన దాంట్లో గ్రీన్ గ్రేప్ ఒక దగ్గర ఉంటే ఇక్కడ బ్లాక్ గ్రేప్ కనబడుతుంది. మొత్తం ఫిబ్రవరి శివరాత్రి టైంలో దాదాపు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి కోత అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాదాపు చాలా వరకు ఇప్పటికే మొత్తం గ్రేప్స్ అంతా కట్ చేసిన పరిస్థితి. ఇక్కడ బ్లాక్ గ్రేప్స్తో పాటు దాదాపు 69 వెరైటీస్ దొరుకుతున్నాయని చెప్పేసి ఈ హార్టికల్చర్ ఆఫీసర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. చాలామంది విజిటర్స్ కూడా తీసుకొని తినడం కానీ లేకపోతే సెల్ఫీస్ దిగడం, మొత్తం ఫ్యామిలీ వచ్చి ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఫిబ్రవరి నుంచి దాదాపు మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ 1st వీక్ వరకు కూడా పంట అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ఫిబ్రవరి 1st వీక్ 2nd వీక్ నుంచి చాలా పెద్ద ఎత్తున విజిటర్స్ అయితే మొత్తం తీసుకెళ్ళిన పరిస్థితి. శివరాత్రి అప్పుడు మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటున్నారు, క్రౌడ్ ఎక్కువ వస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. చూసినాక మొత్తం ఎండకు కూడా ఎండిపోయిన పరిస్థితి. ఈసారి కోత కూడా అంటే ఈసారి పూత కూడా ఎక్కువ రాలేదని చెప్పేసి కూడా ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. మొత్తం 10 ఎకరాల్లో ఉంటే దాదాపు 4.5 ఎకర్స్ ఈ ద్రాక్షకు సంబంధించి గ్రేప్ వెరైటీస్కి సంబంధించి అయితే ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. సో డ్రిప్ ఇరిగేషన్ కూడా ఎక్కడికక్కడ డ్రిప్తో మొత్తం వాటర్ ఫెసిలిటీ కూడా చేసి దానికి సంబంధించి మొత్తం ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కూడా చూస్తుంటారు. ఇక్కడ ఈ డ్రిప్తో పాటు వాటర్ కావాల్సినంత సఫిషియెంట్ ఫ్రీక్వెంట్ టైంలో వాటర్ కూడా వదిలి పంట పాడవకుండా కూడా చాలా వరకు చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది విజిటర్స్ ఉన్నారు. మేడం, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బాగుంది. ఫస్ట్ టైం రావడము చాలా మంచి. ఇక్కడే బండ్లగూడ చేసాం, బాగున్నాయి టేస్ట్, బయట కంటే మంచి అనిపిస్తున్నాయి. సో బయట చూసారా, రేట్స్ చూసారా ఏమన్నా? రేట్స్ అంటే రేట్స్ తక్కువ ఉన్నాయి కానీ అవి ఫ్రెష్గా అనిపించలే, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి అన్నట్టు. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, బాగా అనిపిస్తుంది. ఎలాంటి హానికరమైన రసాయనాలు వాడకుండా చాలా శాస్త్రీయమైన పద్ధతిలో పంట అయితే మేము సాగు చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆఫీసర్లు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి. సో బయట చూస్తే మాత్రం చాలా వరకు ఆర్గానిక్ పేరుతో కూడా నాన్ ఆర్గానిక్ కూడా అమ్ముతున్నారు. మోసపోవద్దు, ఇక్కడ ఖచ్చితంగా ఆర్గానిక్ మెటీరియల్ దొరుకుతుంది, ఆర్గానిక్ గ్రేప్స్ దొరుకుతాయి కాబట్టి కొంచెం రేట్ విషయంలో పోలిస్తే బయట దానికంటే రేట్ ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి కూడా ఆఫీసర్ చెప్తున్నారు. చాలామంది విజిటర్స్ కూడా రేట్ ఎంత ఉన్నా కూడా టేస్ట్ బాగుంది కాబట్టి ఆ రేటుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. చాలామంది కూడా కేజీలు కూడా ఇంటికి తీసుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ చూసిన చిన్న గ్రేప్స్ ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి. ఇవి ఒకసారి టేస్ట్ చూద్దాం, ఎందుకంటే ఇంతకుముందు కూడా చూశాను. చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. చాలామంది ఏంటంటే చెట్ల మించలే తీసుకొని తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. బట్ ఇక్కడ స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు చెట్టు మీద కొయ్యొద్దు అని చెప్పేసి కూడా. సో ఇక్కడ నుంచి కట్ చేసిన గ్రేప్స్ మనకు ముందు ఒక సెంటర్ లాగా పెట్టారు, అక్కడ స్టాల్ లాగా పెట్టేసి అక్కడ కేజీ అంటే ఒక్కొక్క వెరైటీకి సంబంధించి ఒక్కొక్క వెరైటీ సంబంధించిన రేట్ కూడా ఉంది. మామూలు గ్రీన్ గ్రేప్స్ అయితే 300, బ్లాక్ గ్రేప్స్ అయితే 400, ఇంకొక రకమైన గ్రేప్స్ సంబంధించి అది 700 to 800 కూడా అమ్ముతున్నారు. సో మరికొంతమంది విజిటర్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వచ్చిన విజిటర్స్ గ్రేప్స్ కొనుక్కోవడమే కాదు, ఇక్కడ అవసరమైతే ద్రాక్షకు సంబంధించిన మొక్కలు కూడా తీసుకెళ్ళడానికి ఇక్కడ ఆఫీసర్లు అయితే ఏర్పాటు చేశారు. చెప్తున్నాం కదా, ఇక్కడ 69 రకాల వెరైటీస్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిథెన్స్, దిల్కుష్,
ఇక్కడ మాణిక్యం అని ఇట్లా 69 రకాల సంబంధించి ఈ ద్రాక్ష మొక్కలను కూడా ఇక్కడ విజిటర్స్ కానీ లేకపోతే ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఒక్కొక్క మొక్కకు సంబంధించి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చాలామంది కూడా ఇప్పటివరకు కొనుక్కెళ్ళారు. సో ఇంట్లో కూడా ఫార్మింగ్ చేసుకోవాలంటే ఎవరైనా ఇంట్లో కూడా ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు కాబట్టి సో ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చాలామంది కూడా రెస్పాన్స్ బాగుంటుంది. చాలామంది కూడా మొక్కలు రెగ్యులర్గా తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ లోకల్ స్టాఫ్ అయితే చెప్తున్నారు. చూస్తున్నాం కదా మొత్తం ఫ్లేమ్ సీడ్లెస్ అదేంటే సీడ్లెస్ సీడ్తో పాటు ఇట్లా చాలా వరకు ఉన్న వెరైటీస్కి సంబంధించి వీళ్ళు ఇక్కడే ఫార్మింగ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ నుంచి ఈ మొక్కలు కూడా సేల్ చేయడానికి ఒక మొక్కకు సంబంధించి ఒక 50 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. సో ఇటు ద్రాక్షలు కొనుక్కోవడమే కాకుండా ఇంటి దగ్గర ద్రాక్షలు పెంచుకోవాలనే వరకు కూడా ఈ హార్టికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా ఒక మొక్కలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఫార్మింగ్ ఇష్టపడే వాళ్ళు ఇటు ఇంట్లో పూల సాగు చేసే వాళ్ళు కానీ లేకపోతే కూరగాయలు పెంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఇంటి దగ్గర లేకపోతే మేడల పైన పెంచుకునే వాళ్ళు ఇలా ద్రాక్ష తోటలు కూడా ద్రాక్షకు సంబంధించి కూడా ఫార్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ మొక్కలు కూడా ఇస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తున్నా నా వెనకాల ఫామ్ అంతా తిరిగిన తర్వాత దాదాపు కస్టమర్స్ అయితే చాలా వరకు వెరైటీస్ చూసిన తర్వాత ఇంతకుముందు అక్కడే వాళ్ళు కట్ చేసుకునే ఫెసిలిటీ ఉండే బట్ కట్ చేసేటప్పుడు చాలా వరకు కింద వేస్టేజ్ అవుతుందని చెప్పేసి ఆఫీసర్స్ ఇక్కడ ఏదైతే ఈ ఆక్షన్లో వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు ఈ మొత్తం ఈ ఫామ్ అంతా ఈ 3 నెలలకు సంబంధించి ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుంటారు. సో వాళ్ళ స్టాల్ ఇది. సో ఇక్కడ వెరైటీస్ కూడా ఉన్నాయి. కస్టమర్స్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు కొనుక్కుంటున్న పరిస్థితి చూస్తున్నది. ఇక్కడ 2-3 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఒక గ్రేప్స్, గ్రీన్ కలర్ గ్రేప్స్, బ్లాక్ కలర్ ఇట్లా చాలా వరకు 2-3 రకాలు ఉన్నాయి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎంత ఉన్నాయన్న రేట్స్ ఎట్లా ఉన్నాయి? 400 ఉందండి, ఇది 300, ఇది 300, అది 800. తీసుకుంటారు 800 తీసుకుంటారు. మీరు చూడండి 2 kg తీసుకుంటున్నారు. అవునా? ఏంటంటే అంత స్పెషల్ ఏముంటుంది అంటే రెడ్ గ్లోబ్ అండి, ఇది చూడండి. ఓకే, ఇది 800 ఫర్ కేజీ అట. ఎట్లా ఉంది దీని సేల్? మరి రెగ్యులర్గా తీసుకెళ్తా ఉంటారు? బాగుందండి, బాగుంది. ఇంకేముంటుంది దీంట్లో ఇంకా వెరైటీస్? ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ? దాదాపు అంటే ఆఫీసర్ చెప్తున్నారు 50 అబోవ్ వెరైటీస్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ 2-3 ఉన్నాయి, 58 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ సాటర్డే స్టార్ట్ చేసి 7th స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అయిపోయినాయి అనేసి. ఇప్పుడు 4-5 ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. ఎట్లా ఉంది కస్టమర్ రెస్పాన్స్? ఎట్లా ఉంది? బాగుంది. ఇప్పుడు యాక్చువల్లీ మేము దగ్గర సీజర్ ఇచ్చి అందరినీ కట్ చేసుకుని వెళ్తుండే కానీ కట్ చేయడం అంతా వెయిట్ చేస్తున్నారు. అంతా ట్రీస్ పైన వేయడం, కింద పైన అట్లా కట్ చేయడం ఆపేస్తున్నాం అనమాట. ఏమైనా ఉంటే చూసి రమ్మంటున్నాం, ఇక్కడ వచ్చి పర్చేజ్ చేసుకోమంటున్నాం, అట్లా తీసుకోమంటున్నాం. ఇక్కడ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది టైమింగ్ అనేది? 10 నుంచి సాయంత్రం 5 వరకు. మళ్ళీ చీకటి అవుతుంది కదా, అప్పుడు పబ్లిక్ వెళ్ళి చూడటానికి కూడా వీలు ఉండదు కానీ ఆపేసేస్తున్నాం అనమాట. ఫిబ్రవరి ఏ డేట్ రోజు స్టార్ట్ అవుతుంది? అంటే ఇది ఫ్రూట్ వచ్చినప్పుడు మనకు ఉంటుందండి. ఇది ఫ్రూట్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అప్పుడు మనం పాడుకొని తీసుకోవడం అవుతుంది అట్లా. సో ఫ్రూట్ పంట వచ్చిన తర్వాత గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో దానికి సంబంధించి రెగ్యులర్గా వచ్చే పబ్లిక్ కూడా ఎక్కువ వస్తుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. 4 రకాల బాక్సులో పెట్టి సేల్ చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కటి ఈ గ్రేప్ వచ్చేసి దాదాపు 400, గ్రీన్ గ్రేప్ వచ్చేసి 300 పర్ కేజీ చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంతకుముందు నేను చూపెట్టింది అది పర్ కేజీ 800 అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మనతో పాటు ఇంకొంతమంది వాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయమ్మా సేల్స్? ఎట్లా ఉన్నాయి? సేల్స్ బాగా అవుతున్నాయి సార్. ఎవ్రీడే వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఎందుకు బయట దానికంటే ఇక్కడ రేట్స్ ఇంత బాగా? ఇవి పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయం కదా, చాలా ఆర్గానిక్ కదా, మొత్తం గవర్నమెంట్ మొత్తం చూసుకునే సెంటర్ కాబట్టి నో పెస్టిసైడ్స్, మొత్తం ఆర్గానిక్ కాబట్టి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి అండ్ సేల్స్ కూడా బాగా అవుతాయి. టేస్ట్ ఎట్లా ఉంటుంది బయట? టేస్ట్ అసలు కంపేర్ చేసుకుంటే దానికి దీనికి సంబంధం ఉండదు, మొత్తం వేరే వెరైటీస్ కాబట్టి సేల్స్ కూడా టేస్ట్ కానీ బాగుంటాయి. చాలా మందికి గ్రేప్స్ అంటే ఏదో గ్రీన్ గ్రేప్స్ లేకపోతే బ్లాక్ గ్రేప్స్ రెండే రకాలు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది 50 రకాల పైన ఉన్నాయని చెప్పేసి. మ్యాక్సిమం టేస్ట్లో అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే బయట కొనే వాటికి ఇక్కడ తీసుకునే వాటికి స్వీట్నెస్ కానీ అంటే వాళ్ళకి తెలిసిపోతుంది పెస్టిసైడ్స్ ఏవి యూజ్ చేస్తున్నారు, ఆర్గానిక్ ఎట్లుంటాయని వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి ఈగర్నెస్ చూపిస్తారు కూడా. ఇంకా ఎక్కువ సేల్ ఏదైతే ఇవి కూడా అవుతున్నాయి 800 పర్ కేజీవి. అండ్ ఇది థామ్సన్ ఒకటి తీసుకుంటున్నారు, క్రిమ్సన్ తీసుకుంటున్నారు.
అవి స్వీట్నెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. అండ్ దట్టు అవి సీడ్లెస్, ఇది సీడ్ ఉంటుంది. ఇవి 800 kg అయినా కానీ కూడా హెల్త్కి బాగుంటుంది కాబట్టి, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తినొచ్చు. అంత స్వీట్నెస్ ఉండదు, స్వీట్ సోర్ 2 కలిపి ఉంటాయి. సో అందుకని సేల్ ఇది కూడా బాగా అవుతుంది. చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం సేల్స్ అయితే పెరుగుతున్నట్టు స్టాల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. సో దాదాపు ఫిబ్రవరి 3rd వీక్ 2nd వీక్ నుంచి పంట కోతకొచ్చిన సమయం నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఆటోమేటిక్గా చాలామంది పబ్లిక్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ఇయర్కి అయితే కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంతకుముందుకు డైరెక్ట్ మొక్కల మీదనే డైరెక్ట్ మనకు లోపల చూసుకుంటూ అక్కడే కట్ చేసుకొని వాళ్ళే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయించుకునే సిచ్యువేషన్ ఉండే. బట్ రాను రాను ఏంటంటే ఎక్కువ వేస్టేజ్ అవుతుంది, చాలామందికి విజిటర్స్ వేస్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మొత్తం సిస్టమ్ తీసేసి డైరెక్ట్ ఇక్కడ స్టాల్ లాగా పెట్టేసి వాళ్ళు సరదాగా వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత సెల్ఫీలు కానీ అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలకు కూడా చాలా వరకు పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి ఎట్లా ఫార్మింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఫార్మింగ్ సంబంధించి కూడా ఈ యొక్క ద్రాక్షనే కాదు, వరి కానీ లేకపోతే ఇంకా మిగతా పంటలు ఎలా పండుతాయని చెప్పేసి పిల్లలకు ఒక పాఠంలాగా ఇక్కడ ఒక ప్రత్యక్షంగా వాళ్ళు చూసినట్టయితే ఖచ్చితంగా ఒక అవగాహన పెరుగుతుంది. పిల్లలు కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా, అంటే రైతులు ఎంత కష్టపడి పండిస్తున్నారనేది పిల్లలకు అర్థమయ్యే విధంగా కూడా ప్రభుత్వం ఒక ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎక్కువ చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా ద్రాక్ష సంబంధించి ప్రతి ఇయర్ పెరుగుతున్న డిమాండ్, అట్లాగే ప్రతి ఇయర్ పెరుగుతున్న విజిటర్స్ కూడా ఇయర్కి పెరుగుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే విజిటర్స్ సంఖ్య బాగానే ఉంది, ఇంకా విజిటర్స్ పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే కోత కంప్లీట్ అయింది కాబట్టి చాలామంది విజిటర్స్ కూడా పెద్ద ఎత్తున చాలా రకాల వెరైటీస్ తీసుకుపోతున్నారు. దాదాపు 300 నుంచి 800 వరకు కూడా చాలా వరకు వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అయితే ఉన్నాయని చెప్పేసి స్టాల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది స్పెషల్ ద్రాక్షకు సంబంధించి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, కొండ లక్ష్మణ్ బాపూజీ, హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.